నన్ను ఓన్ చేసుకొని మాట్లాడారా? ఎంటైర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మాజీ మంత్రులు, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా 7 సార్లు ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసినటువంటి వాళ్ళు, సీనియర్లు బొత్స గారు లాంటి వాళ్ళ నుంచి అందరూ, పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటిపత్రి చంద్రశేఖర్, అందరూ రియాక్ట్ అయ్యి ఈవెన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మొత్తం ఆ సోషల్ మీడియా అంతా ఇంత ఓన్ చేసుకొని మరి అభిమానిస్తే ఇంతకంటే గొప్ప లాభం ఏముంటుంది సార్? అంతకంటే గొప్ప ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది? సో నాకు ఊహించలేదు కదా ఈ రకమైన స్పందన వస్తుందని. నేను ఊహించలా, ఎందుకంటే నేను అందరికీ సంబంధించి మాట్లాడుతూ ఉన్నాను, కానీ నేను ఈవెన్ నాకు టీవీలో చూసుకునేది కూడా లేదు కదా. తెల్లారి ఆ నైట్ నన్ను 1 గంటకి బయటకు వచ్చిన తర్వాత 1 గంట ఫోన్లో అయిపోయినాక 2 గంటలకు నేను తెల్లారుదాను అప్పుడు చూస్తా ఉన్నాను. అప్పుడు మీరు మాట్లాడిని కానీ మీ ఛానల్లో వచ్చినాయి మాట్లాడిని, లేదా మిగిలిన ఛానల్ అందరూ మాట్లాడి అప్పుడు చూస్తా ఉన్నాను. అప్పుడు నాకు ఏం తెలియదు కదా, నా దగ్గర ఫోన్ లేదు కదా. అయితే నేను ఇంట్లోకి నుంచి చెప్పేసి బయలుదేరుతున్నప్పుడు మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకొని అతను బయలుదేరుతున్నాడు సిఐ. మా మిస్సెస్ ఫోన్ ఎలా తీసుకుంటారండి మీరు? మా మిస్సెస్ ఫోన్ అక్కడ పెట్టండి, ఇన్ఫార్మ్ చేయాలి నన్ను అరెస్ట్ అయినట్టు. మీరు కనీసం నోటీస్ ఇవ్వలేదు, నన్ను అరెస్ట్ చేసినట్టుగా ఇన్ఫార్మ్ చేయాలి కదా. మా పార్టీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. మా మదర్ ఫాదర్ ఇక్కడ ఉండరు, ఊర్లో ఉంటారు, సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో మా అత్తగారికి, మా మామగారు లేరు, మా అత్తగారికి లేదా మా మిస్సెస్ వాళ్ళ చెల్లెలు, మా మరదలకి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలి కదా. సో మీరు ఫోన్ లేదు, మీరు అందరికి మీరు ఫోన్ చేసి ఇష్యూ చేస్తారు మళ్ళీ, అందుకని మేము ఫోన్ ఇవ్వము అని చెప్పి మా మిస్సెస్ ఫోను తీసుకెళ్ళిపోతే నేను గట్టిగా చెప్పాను, మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ మిస్సెస్ దగ్గర కూడా ఇలానే మీ మిస్సెస్ ఫోన్ లాక్కొని మీ మిస్సెస్ని ఎవరికి చెప్పొద్దు, మీ నాన్నకి మిమ్మల్ని చెప్పొద్దు అంటే కూడా మీరు ఊరుకుంటారా సిఐ గారు? ఇదే రూల్లో ఉంది. నన్ను అరెస్ట్ చేస్తున్నప్పుడు నా ఫోన్ తీసుకోండి, అసలు మీరు నన్ను నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తప్పు. అయినా నేను మీకు వస్తానన్నా, కోఆపరేట్ చేస్తున్నా, మీరు ఫోన్ ఇవ్వండి వెళ్దామన్నా. అప్పుడు ఇచ్చాడు, మా మిస్సెస్ ఫోన్ ఇచ్చారు. ఇచ్చిన ఇమీడియట్లో నేను కిందకి దిగేలోపే మా మిస్సెస్ మా అపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళకి అందరికి ఎవరైతే రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేటటువంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసింది. అలానే మా పార్టీలో ఉండేటటువంటి వాళ్ళందరికి కూడా ఏదైతే మా మిస్సెస్ దగ్గర కొన్ని నెంబర్లు ఉంటే లేదా ఫోన్ చేసి తీసుకొని వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసాడు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండగానే నా అరెస్టు, నేను హైదరాబాద్ కూడా దాట్లా నేను అరెస్ట్ అయ్యానటువంటి వార్త టీవీలన్నింటిలో వచ్చేసింది. సో నన్ను కిందకి, నేను అపార్ట్మెంట్ 16th ఫ్లోర్లో ఉంటా, లిఫ్ట్లో కిందకి తీసుకొని వెళ్ళారు, కారు ఎక్కించారు. కారులో బ్యాక్ సీట్లో కూర్చోబెట్టారు, కాకపోతే యాక్చువల్ మిడిల్ సీట్లో కూర్చోబెడతారు. ఇప్పుడు ఇన్నోవా అంటే అటుపక్క ఒకళ్ళు ఇటుపక్కలు కూర్చొని మధ్యలో కూర్చోబెడతారు. 8 మంది అయ్యారా? నాతో 8 మంది. చాలా హారిబుల్ జర్నీ వాస్తవంగా చెప్పాలంటే, ఎందుకంటే వెనక సీట్లో నేను కొంచెం హైట్ ఉంటా కదా, వెనక సీట్లో ఇటో కానిస్టేబుల్ మధ్యలో నన్ను కూర్చోబెట్టారు. మధ్యలో 3 కానిస్టేబుల్, ముందు డ్రైవరు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సిఐ. ఇన్నోవా ప్రైవేట్ వెహికల్, గవర్నమెంట్ వెహికల్ కూడా కాదు. నా దగ్గరకు వచ్చిన సిఐ కానీ కానిస్టేబుల్ కానీ ఒక్కరు కూడా యూనిఫామ్ వేసుకొని రాలా, అందరూ మఫ్టీలోనే వచ్చారు. ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్తున్నారు. నన్ను తాడిపత్రి అని చెప్పారు కదా, ఇటు వెళ్తే రింగ్ రోడ్ హైటెక్ సిటీ నుంచి ఈజీగా వెళ్ళొచ్చు అంటే అటు కాకుండా యూటర్న్ తీసుకున్నారు. ఇదేంటంటే ఇటు ఎక్కువ జర్నీ పట్టింది, కానీ నేను మాట్లాడుతూనే ఉన్నా కంటిన్యూ, ఇటు జర్నీ ఎక్కువ పట్టింది, సిటీలో ట్రాఫిక్ ఉందంటే లేదు మా లగేజ్ ఉంది తీసుకొని వెళ్ళాలన్నారు. సో యూసఫ్గూడ రత్నదీప్ సూపర్ మార్కెట్ పక్కన ఏదైతే అదేంటి హోటల్లో వాళ్ళు దిగారు పోలీసులు, అక్కడ వాళ్ళ లగేజ్ ఉంది, నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళి కింద కారులోనే కూర్చోబెట్టారు. ఒక కానిస్టేబుల్ వెనకాతలు ఎవరో ఫాలో అవ్వడం అది చేయలేదా? ఎవరికి తెలియదు కదా. అంటే మీ మిస్సెస్ చెప్పినప్పుడు కిందకి రాలేదా? ఇమీడియట్గా ఎట్లా వస్తారు సార్, గ్యాప్ లేదు కదా. నన్ను లిఫ్ట్ దిగే అంత గ్యాపే కదా. ఓకే, నేను లిఫ్ట్ దిగే అంత గ్యాపే తప్ప ఇంకెక్కువ గ్యాప్ లేదు కదా. అదేమన్నా 16 ఫ్లోర్ అంటే ఏమన్నా 1 minute దిగిపోతాం లిఫ్ట్. సో ఇమీడియట్ అంత లేదు, అవకాశం లేదు. రెండోది, నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తుంటే కార్లు కూడా ఫాలో అయ్యేవాగా, మనం కూడా ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు అన్న కండిషన్లకు నేను క్లియర్గా వాళ్ళకి సహకరించాను నేను ఎక్కడా కూడా. ఇప్పుడు ఎవరైతే మీడియాలో వస్తున్నాయో సరే దాని మీద తర్వాత మాట్లాడితే జరిగింది ఇది. అక్కడి నుంచి రత్నదీప్ సూపర్ మార్కెట్ దగ్గర నన్ను కారులోనే కూర్చోబెట్టారు. నా పక్కన కానిస్టేబుల్ ఒక ఆయన కూర్చోన్నారు, ఇంకొక 2 కానిస్టేబుల్ వెహికల్కి అటు ఇటు నిలబడి ఉన్నారు. నేను పారిపోతాను అనుకున్నారు. మిగిలిన వాళ్ళు వెళ్ళి లగేజ్ తీసుకురావడానికి, అందరు లగేజ్ తీసుకురావడానికి హోటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దారిలో నాకు తెలిసింది ఎట్లా అంటే, నాకు అరెస్ట్కి సంబంధించి ఉన్నాను, వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. సిఐకి ఫోన్ వచ్చింది. సిఐకి ఫోన్ వచ్చి సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంటే మీరు సీసీ కెమెరాని తీసేయలేదా, ఇంత టీవీలో వచ్చేదాకా మీకు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, అరెస్ట్ అయిన వార్త బయటకు రాకూడదు అని అంటే మీరు ఎమ్మటనే హైదరాబాద్లో ఉండగానే ఎలా బయటకు వచ్చిందని అవతల పై అధికారి అడుగుతున్నాడు. నాకు అవతల వాళ్ళు వినపడదు కానీ యువతలు మాట్లాడేదాన్ని బట్టి మనం క్యాచ్ చేయొచ్చు కదా. సో ఈయన అంటున్నాడు సీసీ కెమెరా అనేది కమ్యూనిటీలో సంబంధించింది సార్, అది మనది కాదు, అది తీసేయడానికి లేదు కదా మనం అని సిఐ చెప్తున్నాడు. రెండవది ఫోన్ మా దగ్గరే ఉందండి అతను కూడా చెప్తున్నాడు.
మీరు మీరు ఎవరికి తెలియకుండా తీసుకురామంటే మీరు ఇంత పబ్లిక్ చేస్తారన్నట్టుగా సీఏ మీద కోపడుతున్నారు. ఇప్పుడు సీఏ ఏం చేస్తాడు? ఇప్పుడు సీసీ కెమెరాలన్నీ లాగేసుకొని ఇంకంతా చేయాలంటే లిఫ్ట్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, అపార్ట్మెంట్ చుట్టూతో సీసీ కెమెరాలు ఉంటాయి, అక్కడే రికార్డ్ అవుతుంది కదా తీసుకెళ్లేది. సో ఇట్లా దొంగతనంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంది? అయిపోయింది. దానిలో కంటిన్యూ సార్ పావుగంట మీరు నంబర్ వర్మ గారు ఒక పావుగంటకు కానీ అరగంటకు కానీ ఒక ఫోన్ వస్తుందండి ఆయనకి. ఎందుకు మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ దాకా వచ్చారు, అంతా ఓకేనా, ఇంకేంటి అని మళ్ళీ వాళ్ళు ఏదో చూడటం, ఈయన కొంత ఇన్ఫర్మేషన్ అడగటం. ఏ ఇన్ఫర్మేషన్ అడిగారు? ఏంటో మీరు ఇంకేం చేస్తారు, ఇంకా మీరు పార్టీలో ఎవరికి రోజు అటాచ్మెంట్లో ఉంటారు అంటే అందరితో అటాచ్మెంట్లో ఉంటా అన్న. ఒకరి పేరే నేను ఒకరి ఉంది, అందరితో ఉంటానండి. నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడతా, లేకపోతే నాకు అవసరమైతే నేను ఫోన్ చేసి మాట్లాడతా. అది ఒకరి పేరే ఉంది, దానికి దీని క్వశ్చన్కి సంబంధం ఏంది, మీరు నన్ను ఏ కేసులో ఉన్న విచారణ అంటే అదే అడగండి అని చెప్పాను. సరే వాళ్ళు కూడా టిఫిన్ చేయాల, బ్రేక్ఫాస్ట్ నేను చేయాల, నేనేం బ్రేక్ఫాస్ట్ చేస్తాను అడగల. వాళ్ళు మొత్తం జడ్చర్ల కంటే ముందు ఒక చోట ఆపారు. రింగ్ రోడ్ అన్ని దిగి జడ్చర్ల అంటే ఇది మన బెంగళూరు హైవేలో వెళ్ళాలి. జడ్చర్ల దగ్గర ఒక రైట్ సైడు ఒక టిఫిన్ దగ్గర ఆపారు. నన్ను టిఫిన్ చేస్తామని అడిగారు, కారులోంచి నన్ను దింపల. సో టిఫిన్ చేస్తామని అడిగారు, నేను చేస్తానన్నా. సో టిఫిన్ అంటే టిఫిన్ తీసుకొచ్చి నాకు వాళ్ళ డ్రైవర్తో నాకు టిఫిన్ ఇచ్చారు. సో అక్కడే కారులోంచి మళ్ళీ హ్యాండ్ బయట పెట్టుకొని అక్కడే కడుక్కోవటం. సో కారు కూడా దిగల. సరే తర్వాత మనం జనరల్గా వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటాయి కదా ఎక్కడైనా. సరే మీరు ముందు ఎక్కడన్నా ఆపుతానంటేనేమో నేను అక్కడ వాష్రూమ్కి వెళ్తానండి, లేదంటే ఇక్కడే హోటల్ దగ్గర వెళ్తాను అన్న. సరే నా అమ్మంట నలుగురు కానిస్టేబుల్, నేను వాష్రూమ్కి వెళ్ళేదే వాష్రూమ్కి వెళ్ళే దగ్గర నలుగురు కానిస్టేబుల్ అక్కడ వచ్చారు. వచ్చి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ కారు ఎక్కాను. ఎక్కిన తర్వాత మళ్ళీ కంటిన్యూ ఫోన్లు ఎక్కడ దాకా వచ్చారనేది ఈలోపు తాడిపత్రిలో మాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా అక్కడ తాడిపత్రిలో దాదాపుగా 1000 నుంచి 1500 మంది. మీ మిస్సెస్ విన్నారా తాడిపత్రి తీసుకువెళ్తారని? మీ మిస్సెస్తో మా మిస్సెస్తో తాడిపత్రి పోలీసులు, మా మిస్సెస్ వంటగదిలో ఉంది, నేను ఇక్కడ హాల్లో ఉన్నాం కూర్చొని. తాడిపత్రి అనేది అర్థమవుతుంది, మీరు తాడిపత్రి పోలీసులు అని చెబుతున్నారు, దానికి అర్థమైంది నేను మా మిస్సెస్ కూడా తాడిపత్రి పోలీసులు అని చెప్పాను. ఇది జరిగిన తర్వాత దారిలో కూడా కంటిన్యూ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వచ్చినాక దారిలో తాడిపత్రిలో చాలామంది జనాలు మొబిలైజ్ అయ్యి ఉన్నారు. సో మీరు తాడిపత్రి తీసుకురావద్దని ఫోన్ చేశారు అతనికి. ఓకే, తాడిపత్రి తీసుకురావద్దని ఫోన్ చేస్తే వాళ్ళు తాడిపత్రి తీసుకురాకుండా వేరే రూట్కి నన్ను తిప్పారు. నాకు అర్థమవుతుంది, నేనంటే ఆ రూట్లో జర్నీ చేసాము. అది మధ్యాహ్నం 3 ఆ టైంలో, మధ్యాహ్నం 3 ఆ టైంలో తాడిపత్రికి లెఫ్ట్కి వెళ్ళాలి. యాక్చువల్గా హైవే నుంచి లెఫ్ట్కి కట్ అవుదాం గుత్తి దగ్గర, ఇది రైట్కి తిప్పారు. తిప్పినప్పుడు నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ వెనక్కి ఇలా తిరిగి బోర్డు చూస్తుంటే తాడిపత్రి అటాన్ ఉంది, మరి అటు వెళ్ళాలి, ఇటు తీసుకెళ్తున్నారు. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, సార్ మీరు తాడిపత్రి పోలీసులేనా? మీరు చెప్పింది నన్ను తాడిపత్రి, వెంకటరెడ్డి గారు మేము తాడిపత్రి పోలీసులమే, సో తాడిపత్రి మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు, మేము వేరే చోటకి తీసుకెళ్తాం. నేను ఎక్కడికి తీసుకెళ్తాం చెప్పండి, మా మిస్సెస్ కన్నా ఇన్ఫార్మ్ చేయండి అన్న. మేము చేయమన్నారు. మరి మీరు నన్ను తీసుకొని వచ్చిందే తప్పుడు ఏదో. నేను లాస్ట్ సీట్లో కూర్చున్నా, సీఏ గారు ముందు సీట్లో కూర్చున్నా, నేను ఆర్గ్యూ చేస్తున్నా. మీరు నన్ను తాడిపత్రి తీసుకెళ్తానని చెప్పి ఇప్పుడు మీరు వేరే రూట్కి ఎట్లా తిప్పుతారని. అక్కడ శాంతి భద్రతల సమస్య ఉంది. ఆల్రెడీ మీకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా 1000-1500 మంది పోగయ్యారు. మీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడ పోగవడానికి రెడీ అవుతున్నారు. సో అక్కడ దాడి జరిగేటటువంటి అవకాశం ఉంది. సో శాంతి భద్రతల కంట్రోల్ చేయాలంటే అక్కడ తీసుకెళ్ళకూడదు మిమ్మల్ని నాకు చెప్పారు. సరే నేను